హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ చికెన్ గ్రేవీతో టేస్టీగా ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, అంత టేస్ట్ బాగుంటుంది. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారనమాట. సో దీని ప్రాసెస్ అనేది చూద్దాము. నేను ముందుగా అయితే ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి మనం వాటర్ పోసి 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కుంటే మనకి అందులో ఉన్న చిన్న చిన్న క్రిములు ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దీనిలో చిటికెడు పసుపు అనేది వేసుకోండి. వేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఉడకపెట్టి వేసుకున్నారు అంటే కొద్దిగా చప్పగా ఉంటుంది, ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా తర్బూజా గింజలు వేసుకోవాలి. అలాగే ఒక 8 వరకు జీడిపప్పులు, ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇలా కలుపుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసి దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఇంకా 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. వేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక్కసారి చేయండి, మీకే అర్థమైపోతుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే. నేనైతే చెప్పను, మీరు ట్రై చేసి మీరు తినండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందే మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇది ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిన తర్వాత సాల్ట్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. కారం 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. కారం మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసుకోవాలి. వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి పూర్తిగా ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా సపరేట్ అయిపోవాలండి. ఇలా సపరేట్ అయిందంటే మనకి మసాలా అనేది కరెక్ట్గా రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం 2-3 నిమిషాల పాటు ఇలాగే కలిపి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం తగినంత వాటర్ అనేది పోసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు మనం వాటర్ అనేది చూసి పోసుకోవాలండి. మీరు కొద్దిగా పలచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి, లేదా చిక్కగా కావాలనుకుంటే వాటర్ అనేది కొద్దిగా తక్కువగా పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి క్యాలీఫ్లవర్ అనేది ఉడకాలి కదా, సో అందుకే మనం దాన్ని చూసి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మనం దీన్ని మూత పెట్టి కొద్దిగా దగ్గర పడ్డ వరకు ఉడికించుకోవాలి. మూత తీస్తే మనకి చూడండి, మనకి క్యాలీఫ్లవర్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి కలిపి మళ్ళీ కొద్దిగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకుందాం. మీరు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసి మీరు తక్కువలోనే ఆపేయచ్చు. చూడండి, మనకి ఈ విధంగా దగ్గరగా అయిపోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ, దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీర కొద్దిగా కట్ చేసి వేసుకోండి.
కొత్తిమీర వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న క్యాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.